హలో అండి, ఈ వీడియో వచ్చేసి బంగాళదుంప కర్రీ. ఇదైతే మనకి డ్రై కర్రీ కాదు, అలాగే గ్రేవీ కర్రీ కూడా కాదు. సెమీగా ఉంటుందన్నమాట. రైస్తో కలుపుకొని తినొచ్చు, చపాతీతో తినొచ్చు, సైడ్ డిష్గా కూడా తినొచ్చు. రసము సాంబార్ అది చేసుకున్నప్పుడు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వండడానికైతే మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్కలు వేయాలి, అలాగే కారానికి సరిపోను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. వీటినైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలు ఉడికించి తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి అవి చిటపటమన్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ఆ ముక్కలు కూడా వేయాలి. ఇంకా ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేయాలి. ఇంకా ఇందాక మిక్సీ పట్టాం కదా అల్లం పచ్చిమిర్చి, ఆ పేస్ట్ కూడా వేసి ఒక్క 2 నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమం వేగుతున్నప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి. ఇంక ఇవన్నీ పచ్చి వాసన పోయి నూనెలో మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు మంచిగా కలపాలి ఒకసారి. కావాలంటే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు దీంట్లో ఉడికించి కట్ చేసాం కదా బంగాళదుంప, ఆ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలపాలి. ఇదైతే మనకి పెళ్ళిళ్ళల్లో తింటుంటాం కదా ఆ స్టైల్లో. అలాగే ఈ కర్రీని పండగలప్పుడు చేసుకున్నామంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫుడ్కి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా మంచిగా కలిపేసుకొని ఉప్పు కూడా వేయాలండి రుచికి సరిపోను. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేశాను. ఇంకా బాగా ఒక 4-5 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేదు, గరం మసాలా లాంటివి. ఈ అల్లం పచ్చిమిర్చి ఫ్లేవరే మనకి ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది. చివర్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎలా తిన్నా రైసు, చపాతీ, సైడ్ డిష్గా ఎలా తిన్నా చాలా బాగుంటుంది కర్రీ. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.